బాబాయ్ గారు ఉండేవారు. అప్పటికి మా మదరు నా 7th రావటం వారు లేకుండా పోయారు. తర్వాత అంతా మా పెద్దవాళ్ళే అందరూ. మా నాన్నగారేమో డాక్టర్. గోదావరి దాటగానే ఒక ఎస్టేటు ఏదో ఒకటి ఉండేది, ఒక రాజాగారిది. ఆ రాజాగారు సంస్థానంలో మా నాన్నగారు డాక్టరు ఇది చేశారు. అక్కడి నుంచి అంటే గోదావరి దీని మీద మా నాన్నగారు వారానికి ఏదో 2 సార్లు 3 సార్లు వస్తూ ఉండేవారు. ఇది రాజమండ్రిలో కూడా క్లినిక్ ఉంది. ఆ క్లినిక్ చూసుకోవడానికి మా నాన్నగారు రావడం తప్ప తర్వాత ఇంకొక పల్లెటూరు ఏదో ఉంటే అక్కడ రాజమండ్రిలో కుటుంబం ఉండేది. నాన్నగారేమో తత్మయన్ని అక్కడ పై వర్క్ అంతా వర్క్ చేసుకుంటూ వచ్చేవారు అన్నమాట. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఏదో చిన్న ఇది ఉండేదండి, ఇది ఒక పెట్టిలాగా ఉండేది, ఒక ఇది ఉండేది. దాని మీద పాటలు పాడుతూ ఉండేది. ఉంటూ అలాగలాగలాగలా పాటల్లోకి వెళ్ళిపోవడం స్టేజీ మీద ఇదేంటిది డ్రామాస్ తింటుంటే మా బావగారు సైకిల్ మీద ఎక్కించుకుని డ్రామాలకు తీసుకెళ్తూ ఉండేవారు. ఆ పాటలు ఏమో రికార్డులు అయ్యి వినిపిస్తూ ఉండేవారు. దాని మీద ఏదో ఇది ఉండేది చాలా అందంగా. గ్రామ్ఫోన్ ఏదో ఒక ఇది చాలా చక్కగా ఉండేది. ఆ పాటలు విని డ్రామాలు కూడా వేస్తూ ఉంటే ఆ డ్రామాలు కూడా మా బావగారు సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి వెళ్తాను, చూడమ్మా చూడు నువ్వు పాడుతావు, ఇదో పాడతావు. ఆ పాటలంతా వింటూ ఉంటే బాగా పడతా అంటూ ఉండేది. అట్లాగా చిన్న చిన్న వేషాలు వేయడం స్టార్ట్ అయింది. ఆ డ్రామాలు ఏమిటంటే సక్కుబాయిలో చిన్న సక్కుబాయిలాగా, తర్వాత ఇది పిల్లల ప్రోగ్రామ్స్లో అన్నమాట. అట్లాగా డ్రామాల్లోనేమో ఇది నాటకాల్లోనేమో ఇది ప్రహ్లాదుడు, సత్యభామ, తర్వాత ఏదో ఇలాగే ఏదో చిన్న చిన్న వేషాలు చిన్నపిల్లల చేత వేయించేవారు. అందులో నేను ఈ విధంగా ఇది నాటకాల్లో చిన్న ఈ 7th ఇయర్లోనే నేనేమో డ్రామాల్లో రావడం జరిగింది. ఆ డ్రామాల్లోనేమో మన రేలంగి ఏం చేశాడంటే, రేలంగి పుల్లయ్య గారు చిన్నపిల్లలతోటి సత్యనసూయ చేద్దామని చెప్పి పుల్లయ్య గారికి కలిగిందట. అందుకని రేలంగి ప్రొడక్షన్ మేనేజర్ రేలంగి ప్రొడక్షన్ దీంట్లోనూ మేము చూస్తూ ఉన్నాడట. ఆ సమయంలో రేలంగి నువ్వు రాజమండ్రి వెళ్ళి ఎవరో పిల్ల ఏదో చక్కగా పాడుతుందంట. తర్వాత ముఖ్యంగా సత్యనసూయ ఇది పిక్చర్కి పాపని మనం బుక్ చేయాలి, నువ్వు వెళ్ళి రాజమండ్రి వెళ్ళి పిల్లని ఇది సెటిల్ చేసుకునిరా అని చెప్పి పంపించాడు. సరే రేలంగి వచ్చాడు. వచ్చి ఏదో చాలా చేసి నవ్వించడం, చేయడం, పెట్టడం, మాట్లాడి మా బాబాయ్ గారు ఉండేవారు. మా బాబాయ్ గారేమో
అప్పటికే మా మదర్ పోయారు. సరే మా బాబాయ్ గారు అంతా చూస్తూ ఉండేవారు. అప్పుడు వచ్చి ఇట్లాగా పిల్లలతోటి పిక్చరు కలకత్తాలో తీస్తున్నామని, తల్లిదండ్రులు లేరనేటటువంటి ఇదే రాదు, అంత చక్కగా చూస్తారు పుల్లయ్య గారు, అందుకని పాపని తీసుకెళ్తాం, మేము పెద్దవాళ్ళు అన్నా వచ్చినా కూడా మాకు ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్పడం వల్ల నన్నేమో సత్యయానసూయలో నేనే హీరోయిన్ 7 years అప్పుడన్నమాట. ఆ విధంగా నా లైఫ్ స్టార్ట్ అయింది. కలకత్తా వెళ్ళాం. ఒక 50 మంది పిల్లలు ఉంటాం. ఆడపిల్లలు అదే 10th year, ఒక పిల్లలేమో ఒక 15, 17 ఆ విధంగా బుక్ చేసుకుని తీసుకెళ్ళారు. అందరికీ 2 పూట్ల ఇది చెప్తూ ఏదో మా స్కూల్లో ఇవి పాఠాలు చెప్పేటట్టుగా డైలీ కూడా మార్నింగ్ అన్ని పాటలు పద్యాలు, ఇది మాకు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళకి పద్యాలు పాటలు ఇవి అక్కడ ఉంచేవారు. మాస్టర్లు 3-4 మాస్టర్లు ఉదయాన్నే బాగా మమ్మల్ని తినిపించేసి కూర్చోబెట్టి చక్కగా ఇది పాటలు పద్యాలు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఏమో ఇవ్వడం జరిగింది. అట్లాగా అనసూయలో నాకు అన్ని పద్యాలు ఆ ఏజ్లో మాకు పద్యాలు అప్పటికి నాకు దగ్గర 9-10 లోపల ఉన్నామన్నమాట. ఆ విధంగా పద్యాలు పాటలు అన్నీ కూడా చక్కగా ఇది చేసేవాళ్ళం. షూటింగ్ కూడా మాకేమో ఏది తేడా అని అనిపించలేదు. చక్కగా డైలాగులు చెప్పేవాళ్ళం, పద్యాలు పాటలు అక్కడే మీరు నమ్మరు. షూటింగ్ స్పాట్లో అవన్నీ చెప్పనేవారు. చెప్పి అలాగే అని చెప్పి సరదాగా పద్యాలు పాటలు అవి ఇవి చక్కగా పాటేసేవాళ్ళం. అందరం లైన్ టాప్ టు బాటమ్, ఇంకా ఏమీ ఇది లేదన్నమాట. ఆ విధంగా సతీయానసూయ పిక్చరు రిలీజ్ అయింది. కచిలేని వేషానికి కావాలండి అని చెప్పని వాళ్ళు రావడం, మా బాబాయ్ తోటి మాట్లాడి అక్కడేమో నేను 13 ఏట హీరోయిన్ నన్నేమో బుక్ చేయడం జరిగింది. లక్ష్మణస్వామి గారు హీరో అందరూ. నాకు 13 ఏళ్ళు, ఆయనకేమో 44. నాకు 15-17 లోపలనే శ్రీ రాజా గారితో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ రహస్య మ్యారేజ్లండి. నువ్వు ఇది విజయవాడలో, ఎందుకంటే విజయవాడలో నేను కొత్త మరి మా మహారాణి గారు ఉన్నారు, మరి వారికి తెలియకూడదు రహస్యం. సత్యనారాయణపురంలో అక్కడ కోమటి ఎవరు పెద్ద మేడ కట్టారు కొత్తది, అందులో మా మ్యారేజ్ జరగడం. కొల్లబామకి ఇది అంజమ్మ అంజలి దేవిని మేము పేరు పెట్టాము, కానీ అంజమ్మ పేరేమో కాకినాడలో ఆమెకేమో ఉండేది. తర్వాత మెడ్రాస్ ఏమో పిలిపించి ఇది వేషాలకి వీటికి బాగా ట్రైనింగ్ అది ఇచ్చి ఆ అమ్మాయి డ్రామాలు వేస్తూ ఉండేది ఇక్కడ కాకినాడలో. మేము గుంచి వచ్చిన తర్వాత మెడ్రాస్ ఏమో తీసుకొచ్చి మేమే అంత ట్రైనింగు అది ఇది
అంతా ఒక ఇల్లు కూడా వచ్చేసి అక్కడ పెట్టి ఆ అమ్మాయికి ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆమెకి వ్యాంప్ వేషం ఇవ్వడం జరిగింది. సరే, చాలా ట్రైనింగ్ ఇచ్చి ఆ వేషానికేమో ఆ అమ్మాయినేమో ఇది చాలా చక్కగా పాడడం. ఇది ప్లేబ్యాక్స్, అప్పుడు ప్లేబ్యాక్స్కి ఏముంది చెప్పండి. సరే, ప్లేబ్యాక్స్ ఇది తీసి అప్పుడు ఆ అమ్మాయినేమో డ్యాన్స్ విపరీతమైన చక్కటి మూమెంట్స్ తోటి అంతా ఇప్పించి ఆ అమ్మాయిని ఒక పెద్ద స్టేజ్కి తీసుకొచ్చి ఆ వేషం ఏమో ఇప్పుడు మోహిని వేషానికి ఇప్పటిది ఒక బ్రహ్మాండంగా చేసుకోలేదు. టాప్కి వెళ్ళిపోయింది. అప్పటి అంత చక్కగా యాక్ట్ చేసింది. అప్పుడు పేరు కూడా మేమే అంజమ్మ అని పిలిచేవాడు. అంజలీదేవిని మా వారే ఏం పేరు పెట్టాలి అమ్మాయికి ఏం చెప్పి అనుకుని అంజలీదేవి అని అప్పుడు పేరు నేను చేయడం జరిగింది.